నమస్కారం. హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు బ్యాక్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ సంబంధించి క్యాండిడేట్స్ అందరూ ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆగస్టు 12, 2026 అనేది చాలా ముఖ్యమైన డెడ్ లైన్. ఎందుకంటే ఇది రిజిస్ట్రేషన్ సంబంధించి మీరు ఎంసీసీ ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్లో పాల్గొంటున్నారు, లేదా తెలంగాణ స్టేట్ కోటాలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కౌన్సిలింగ్లో అయితే ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్స్ కోసం అప్లై చేస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ అనేది మిస్ అయితే కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్లో పూర్తిగా ఇబ్బందులు అనేది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కౌన్సిలింగ్ కోటా రిజిస్ట్రేషన్, లాస్ట్ డేటు, ఫీజు పేమెంటు, చాయిస్ ఫిల్లింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కోటా ఎంసీసీ నిర్వహించే కౌన్సిలింగ్లో ముందుగా ఎంసీసీ నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ అనేది మెడికల్ కౌన్సిలింగ్ కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ ఎంసీసీ నిర్వహిస్తుంది. కాబట్టి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా ఆల్ ఇండియా కోటా మరియు ఎంసీసీ పరిధిలో ఉన్న ఇతర పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ సీట్స్ కోసం అయితే క్యాండిడేట్స్ అయితే కౌన్సిలింగ్లో పాల్గొంటారు. కాబట్టి ఇక్కడ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ అనేది లాస్ట్ డేట్ ఆగస్టు 12, 2026. సో ఇక్కడ ఇది ఎంసీసీ కౌంట్ రౌండ్. సో ఆల్ ఇండియా కోటాలో ఈరోజు 3 o'clock అంటే 3 PM అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. 6 PM అయితే మనకి పేమెంట్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది 3 o'clock, అదేవిధంగా ఫీజ్ పేమెంట్ అనేది 6 o'clock. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి సో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఫీజ్ పేమెంట్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో ఫీ పేమెంట్ విషయంలో కూడా డెడ్ లైన్ కూడా కంప్లీట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చివరి నిమిషం వరకు వెయిట్ చేయడం కంటే ముందుగానే రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ పూర్తి చేయండి. అదేవిధంగా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్, ఇప్పుడు తెలంగాణలో క్యాండిడేట్స్కి చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఇది. తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద కౌన్సిలింగ్ అయితే నిర్వహిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అనేది 5th August అనేది స్టార్ట్ అయిపోయింది. ఈరోజు లాస్ట్ డేటు, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేటు 12th August 2026. లాస్ట్ టైం వచ్చేసి 6 o'clock. సో ఇది మన తెలంగాణ విద్యార్థుల కోసం అయితే ఈరోజు డెడ్ లైన్గా ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి. సో దీనికి సంబంధించి ముఖ్యమైన సమాచారం, తెలంగాణ స్టేట్ కోటా కింద ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్కు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆగస్టు 12 ఈవినింగ్ 6 o'clock లోపు రిజిస్ట్రేషన్ అయితే మరియు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ హూ షుడ్ అప్లై, ఎవరు అప్లై చేయాలి? నీట్ 2026లో క్వాలిఫై అయిన కట్ ఆఫ్ స్కోర్ సాధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ తెలంగాణలో కాంపిటెంట్ అథారిటీ కోటా అడ్మిషన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు ఎలిజిబుల్ ప్రైవేట్ కాలేజీలోను కేటగిరీ ఏ సీట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాగే బీడీఎస్ అడ్మిషన్స్ కోసం కూడా ఈ కౌన్సిలింగ్లో అయితే ప్రాసెస్లో అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణలో రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఎలా ఉంటాయి అనేది చూసుకుంటే ఒకసారి ఓసీ మరియు బీసీ వారికి సంబంధించి ఫీజు అనేది ఇక్కడ ముఖ్యంగా 4,000 రూపాయలు అయితే మనకి ఫీజు అనేది ఉండడం జరిగింది. ఓసీ మరియు బీసీ వారి కోసం 4,000, ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఇది 3,200 అయితే ఉంది. ఇది నాన్ రిఫండబుల్, ఇది మనకి తిరిగి ఇవ్వడం అయితే జరగదు. ఎందుకంటే మనకి యూనివర్సిటీ కౌన్సిలింగ్ అడ్మిషన్స్ కోసం ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్గా చెప్తాం. సో ఇక్కడ ఈ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, ఎవరికి నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొనడం, ఎవరికి ఇది రిఫండబుల్ కాదని చెప్పడం జరిగింది. పేమెంట్ చేసే ముందు ఎలిజిబిలిటీ ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ సమయంలో క్యాండిడేట్స్ అయితే కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. 10th మెమో, నీట్ స్కోర్ కార్డ్, ఇంటర్మీడియట్ మెమో, 9th, 10th, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేటు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ, అది ఒకవేళ అప్లికేబుల్ అయితేనే క్యాస్ట్ సర్టిఫికేట్, లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేబుల్ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, ఎకనామికల్ వీకర్ సెషన్, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయితే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిఎంసి అదేవిధంగా సర్టిఫికేట్స్ ఏమైనా అప్లికేబుల్ అయితే అది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డు, ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అనేది మ్యాండేటరీగా. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం మంచిది. సో ఇన్కంప్లీట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్లికేషన్ పూర్తిగా సబ్మిట్ చేసే వరకు వెయిట్ చేయడం మంచిది. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిజిస్ట్రేషన్ చేయడం ఒక్కటే కౌన్సిలింగ్ పూర్తయినట్లు కాదు. తెలంగాణలో
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నోటిఫికేషన్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ షెడ్యూల్ అనేది యూనివర్సిటీ సపరేట్గా ఒక నోటిఫై అనేది చేస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ తర్వాత క్యాండిడేట్స్ అఫీషియల్ వెబ్సైట్ KNRUHS వెబ్సైట్లో వచ్చే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషను, సీట్ మ్యాట్రిక్స్, షెడ్యూల్ను తప్పకుండా చెక్ చేయాలి. చాయిస్ ఫిల్లింగ్ సమయంలో మీకు కావాల్సిన కాలేజీని అయితే ప్రిఫరెన్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. కాబట్టి ఉదాహరణకు టాప్ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్, సెకండ్ ప్రిఫరెన్స్ కాలేజెస్, థర్డ్ ప్రిఫరెన్స్ కాలేజెస్, అదర్ ప్రిఫర్డ్ కాలేజెస్, మీ ర్యాంకు, కేటగిరీ, అవైలబుల్ సీట్స్ మరియు మీ యొక్క ప్రిఫరెన్సెస్ ఆధారంగా చాయిస్ అయితే కేర్ఫుల్గా అరేంజ్ చేయాలి. ఒక్కసారి చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు తొందరపడి ర్యాండమ్ ఆర్డర్లో కాలేజ్ పెట్టకండి. మీకు నిజంగా జాయిన్ కావాలనుకున్న కాలేజ్ని మీ ప్రిఫరెన్స్ ప్రకారం పైనుంచి కిందకు పెట్టుకుంటూ రండి. అదేవిధంగా ఇక్కడ MBBS BDS చాయిసింగ్ అనేది ఇక్కడ ముఖ్యంగా కోర్స్ కోసం వెబ్ ఆప్షన్స్ని అయితే క్యాండిడేట్స్ కేర్ఫుల్గా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. మీ చాయిస్ను ఫైనలైజ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ప్రింట్అవుట్ తీసి సేవ్ చేసుకోవడం మంచిది. సో ఇది మనకి నెక్స్ట్ వీడియోలో మీకు చాయిస్ ఫిల్లింగ్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఇక్కడ మనం చివరి రోజుల వరకు వెయిట్ చేయడం వల్ల వెబ్స్ అనేది స్లో అవుతుంది, పేమెంట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది, డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేవి కాకపోవచ్చు, టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు, OTP లాగిన్ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆగస్ట్ 12 డెడ్ లైన్కి ముందే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయడం వల్ల ప్రత్యేకంగా ఈరోజు 6 PM వరకు డెడ్ లైన్ అయితే ఉంది ఫీజు పేమెంట్ కోసం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఒకసారి మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ రౌండ్స్ కోసం సపరేట్గా మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే రిజిస్ట్రేషన్, స్కాన్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ ప్రాసెస్ అనేది కౌన్సిలింగ్ రౌండ్ కోసం సపరేట్గా చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ చాలా కేర్ఫుల్గా అప్లోడ్ చేయండి. ఫైనల్గా స్టూడెంట్స్కి నా మెసేజ్ ఏంటంటే NEET UG 2026 కౌన్సిలింగ్లో మీరు సీటు పొందాలంటే ప్రతి స్టేజ్ను కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. MCC ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ చెక్ చేయండి. అదేవిధంగా తెలంగాణలో KNRUHS ఇది ఆగస్ట్ 12 6 PM లోపు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా అప్లోడ్ చేయాలి. ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్, షెడ్యూల్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ ఫాలో అవుతూ మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్ సమయంలో కాలేజీని ప్రిఫరెన్స్ అనేవి ఆర్డర్లో చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయండి. ఓకే, ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా NEET UG 2026 కౌన్సిలింగ్లో అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్లో నీట్ కౌన్సిలింగ్ సపరేట్గా ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో వారికి అయితే షేర్ చేయండి. మీకు ఏ స్టేట్ కౌన్సిలింగ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టేట్ నేమ్ అయితే చెప్పండి. NEET 2026 కౌన్సిలింగ్ ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందుబాటులో ఉండడం ఎప్పుడు మీతోనే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ NEET UG 2026 కౌన్సిలింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.